ఈ వీడియో ఎవరికి పంపిస్తారంటే, ఎవరికైతే కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువ తెలుసో వాళ్ళకి ఈ వీడియోని పంపియండి. నేను ఇంతకుముందు వీడియోలో ఒక క్వెషన్ అడిగినా. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇంకో క్వెషన్ అడుగుతున్నా. ఏంటిదనంటే, ఒక అమ్మాయిని ఒకడు రేప్ చేసిండనుకో, రేప్ చేస్తే ఇప్పుడు ఈ అమ్మాయికొచ్చే ఈ ట్రామాని, ఈ బాధని ఈ అమ్మాయి తన జీవితాంతం క్యారీ చేసుకుంటూ వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? నేను ఇంతకుముందు వీడియోలో ఒక క్వెషన్ అడిగినా, ఇప్పుడు ఈ వీడియోలో ఈ క్వెషన్ అడుగుతున్నా. ఇప్పుడు ఈ క్వెషన్‌లో ఇప్పుడు ఈ అమ్మాయి పడే ఈ బాధని ఆమె జీవితాంతం క్యారీ చేసుకుంటూ వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు కొంతమంది తెలివిగల వాళ్ళు వచ్చి ఏమంటారంటే, కర్మ సిద్ధాంతం గురించి నీకు తెలవది. కర్మ ఖచ్చితంగా వాడిని శిక్షిస్తది అంటారు. సరే కర్మ వాడిని శిక్షిస్తది. అది పక్కకు పెట్టేసేయండి. వాడిని శిక్షిస్తది. వాని మెదడు పగిలిపోతది. లేకపోతే వాని కళ్ళు బయటకొస్తే వాని శవం కుళ్ళిపోయి చచ్చిపోతాడు వాడు. అది పక్కకు పెట్టేసేయండి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి మాత్రమైతే తన జీవితాంతం ఆ ట్రామానైతే క్యారీ చేస్తూ ఉండాల్సిందే కదా! ఇప్పుడు ఈ అమ్మాయి ఆ ట్రామాని క్యారీ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఈమె ఇప్పుడు క్యారీ చేస్తున్న ఈ ట్రామాని తను ప్రీవియస్ జన్మలో చేసిన పాపానికి ఇప్పుడు ఈ ట్రామా అనుభవిస్తుంది అనుకోవాలా? లేకపోతే వచ్చే జన్మలో జరిగే సుఖం కోసం అని చెప్పి ఇప్పుడు ట్రామా అనుభవిస్తుంది అనుకోవాలా? సో, ఇప్పుడు మీకు చెప్పేదల్లా ఒకటే. ఏంటిది అనంటే, ఒక మనిషి ఈ జీవితాంతం తన ట్రామాని క్యారీ చేయడం, బాధని అనుభవించుకుంటూ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి. సో, కొంతమందికి ఇక్కడ ట్రామా అంటే ఏంటో తెలవదు. నేను ట్రామా గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు జనరల్‌గా ట్రామా అంటే ఏంటిదనంటే కొన్ని రకాలు ఉంటదన్నట్టు. ఫిజికల్ ట్రామా ఉంటది. మెంటల్ ట్రామా ఉంటది నాకు తెలిసి. సో, ఇప్పుడు ఫిజికల్ ట్రామా ఏంటిదనంటే నార్మల్‌గా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని రేప్ చేయనీకి వచ్చినప్పుడు, ఈ అమ్మాయి ఈదర్ ఒర్రనని ఒర్రుతది, లేకపోతే ఆమె కాపాడుకోవడం కోసం అని చెప్పి కొట్టడం కోసం చేతులను ఉపయోగిస్తది, లేకపోతే పరిగెత్తనీకైనా ట్రై చేస్తది. సో, ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో ఏమైతది, ఇప్పుడు ఈ అమ్మాయి పరిగెత్తిందనుకో, ఆమెను దొరకబట్టడం కోసం అని చెప్పేసి ప్రయత్నించి ఆమె చేతులను దొరకబట్టడానికి ట్రై చేస్తారు. ఆమె ఒర్రుతుందనుకో, ఒర్రితే ఆమె నోరు పైన గుద్దనీకి ట్రై చేస్తారు, లేకపోతే చేతులు విరగ్గొడతారు, కాళ్ళు విరగ్గొడతారు. ఇవి కొన్ని సంఘటనలలో డాక్టర్స్ చూసి అవి చెప్పినాయన్నట్టు ఇవన్నీవి. ఆ అమ్మాయి కొన్ని వెముకలు విరిగిపోయినాయని, కాళ్ళు విరిగిపోయినాయి, నోరు విరిగిపోయినాయి. మరి మనం చూస్తున్నాం ఇవన్నీ. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇట్లా ఏదైనా కూడా జరుగుతది. ఆ అమ్మాయి ఒర్రుతుంటే ఆమె మూతి పైన గుద్దుతాడు, కడుపులో గుద్దుతుంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారన్నట్టు. ప్రతిఘటిస్తున్నప్పుడు, ఆమెనేమని కాపాడుకుంటున్నప్పుడు. సో, ఇప్పుడు అప్పుడు నొప్పి అయితుంటది కదా! తనకు మోకాం మీద గుద్దితే నొప్పి అయితది. చేతులు విరిచేస్తుంటే నొప్పి అయితుంటది. ఈ నొప్పి నుంచి కాపాడుకోవడం కోసం అని చెప్పి మెదడు ఏం చేస్తదనంటే రసాయనాల్ని రిలీజ్ చేస్తది. అంటే హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తదన్నట్టు. రిలీజ్ చేసి ఏం చేస్తది అనంటే శరీరాన్ని మొద్దుబారిపోయేటట్టు చేస్తది. అంటే స్పృహ లేకుండా చేస్తదన్నట్టు. ఎందుకు ఇట్లా స్పృహ లేకుండా చేస్తదంటే ఆ నొప్పి నుంచి ఆమె కాపాడుకోవాలి. ఇప్పుడు ఆమె ఉరికితే ఏం కాదు, ఆమె చేతులతోటి కొట్టలేదు, ఆమె అరిచినా అరవలేదు కాబట్టి శరీరాన్ని ఫస్ట్ కాపాడుకోవాలని చెప్పేసి మెదడు ఈ పని చేస్తది. మెదడు ఎట్లనైతే మన అన్ని ఆర్గాన్స్‌ని అంటే మన అన్ని అవయవాల్ని పని చేసేటట్టు చేస్తదో అట్లా మెదడు ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటదన్నట్టు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే మనకు అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మనకు నొప్పి ఇప్పుడు తెలవదు. నెక్స్ట్ డే తెలుస్తది. లేకపోతే దాని తర్వాత తెలుస్తది. అట్లా అన్నట్టు. ఇప్పుడు శరీరం మొద్దుబారిపోయి ఉంటది. అప్పుడు ఆమె కళ్ళు ఇట్లా తెరిచి ఉంటది గంతే. ఆమె శరీరం పైన ఏం జరుగుతున్నాయి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలవదు. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌ని చూసిన కొంతమంది ఏమనుకుంటారంటే గవర్గాన్లు ఆ అమ్మాయి సెక్స్‌ని ఎంజాయ్ చేస్తారు చూసారా? ఎంజాయ్ చేయాలి సెక్స్‌ని అంటారు. అక్కడ ఎంజాయ్ చేయడం కాదు. మనిషి మెదడు ఆ మనిషి శరీరాన్ని కాపాడనీకి ప్రయత్నిస్తుంది అక్కడ. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ సైన్స్ కొంతమందికి అర్థం కాదు. నేను కూడా ఇక్కడ కొంచెం తప్పు చెప్పుండొచ్చు. బట్ నాకు తెలిసింది చెప్తున్నా ఇక్కడ. అట్లా చేస్తదన్నట్టు. సో, ఈమె అదృష్టం మంచిగుండి చచ్చిపోయిందనుకో, ఓకే. 2 రోజులు మర్చిపోతారు అయిపోతది. ఈమె దరిద్రానికి ఈమె బతికున్నదనుకో, ప్రతిరోజు ఆ రోజు జరిగిన ఆ సంఘటన గుర్తుకొచ్చి ప్రతి క్షణం ఆమె బాధపడుతూ ఉండాలి. మొగోళ్ళని చూస్తే భయమైతది. కొన్ని రంగుల్ని చూస్తే భయమైతది. కొన్ని వస్తువుల్ని చూస్తే భయమైతది. ఎక్కడన్నా స్మెల్ వస్తే ఆ స్మెల్‌ని చూసి భయమైతది. ఎందుకు తెలుసా? అప్పుడు ఆ రోజు శరీరం అనేది మొద్దుబారిపోతది కదా! మొద్దుబారిపోయినప్పుడు ఆమె ముక్కులోకొచ్చిన స్మెల్ గాని, అప్పుడు ఆ రోజు ఆమె చూసిన సంఘటన స్థలంలో ఉన్న డ్రెస్ కలర్‌లు, షర్ట్ కలర్‌లు, ఆ మనుషుల హైట్‌లు, బూట్ శబ్దాలు ఇవన్నీ కూడా ఆమె మెదడులో ఇట్లనే స్టోర్ అయిపోతాయన్నట్టు. ఆ రోజు జరిగిన సంఘటన. అందుకని చెప్పేసి ఎప్పుడన్నా ఒక మనిషి సేమ్ అలాంటి మనిషి రూపం కనిపించిందనుకో భయమేస్తది. ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకొస్తది. ఆ వాసనొచ్చినా, ఆ కలర్ చూషినా, ఆ రోజు చూసిన సిట్యుయేషన్ ఒక్కసారి జస్ట్ ఎక్కడన్నా అనిపించినా అవి గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చినప్పుడు ఏమైతే ఫ్రీజ్ అయిపోతారన్నట్టు. మనిషి ఇట్లా ఏం చేయలేడు. వణకలేడు, ఏం చేయలేడు. ఆగిపోతాడు ఇట్లా అంతే. అట్లా అలాంటి సిట్యుయేషన్స్‌కి వాళ్ళు వచ్చుకుంటూ కొన్ని రోజులు వాళ్ళు బాధపడి అందుకెళ్ళి బయటపడతారు కావచ్చు. కొంతమందికి మల్టిపుల్ బైపోలర్ డిజార్డర్స్ వస్తాయి. అట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజార్డర్ అంటే జరిగిన సంఘటన జరగడం, లేదా కూడా నల్ల మనిషి ఉన్నట్టు కనిపియడం ఇట్లాంటివి అయితుంటాయి అన్నట్టు. ఇవన్నీ అనుభవించుకుంటూ ఒక మనిషి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ? సరే ఇప్పుడు కర్మ ఉన్నదని చెప్పేసి అనుకుందాం. ఆయనకు శిక్ష పడతది. కానీ ఇప్పుడు ఒక మనిషి ఇంతగానం బాధపడుకుంటూ ఆమె జీవితాంతం ఈ బాధను భరించుకుంటూ ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కర్మ కూడా ఆమెకు మంచి చేస్తది. ఆమెకు వేరే వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేస్తది. సరే ఆమె వ్యక్తిని పెళ్లి చేసుకొచ్చి చేస్తది. ఆమె మంచిగానే ఉంటది ఆమె లైఫ్‌లో. కానీ ఆమె పడుతున్న ఆ బాధ మాత్రం అయితే ట్రామా అనేది ఏదో ఒక సందర్భంలో మళ్ళీ రిపీట్ అయితది. మళ్ళీ గుర్తుకొస్తది. మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ అవే సంఘటనలు గుర్తుకొస్తే అసలు ఆ బాధ భరించుకుంటూ ఆమె ఎన్ని రోజులని అట్లా బతికున్నారు. సో,
నేను చెప్పేదల్లా ఒకటే. కర్మ అనేది మనం ప్రతిసారి గూడా మనం ఏంది అంటే, ఆ బాధల నుంచి మర్చిపోవడం కోసం అని చెప్పి వాడుతున్నాం. కానీ కర్మ సిద్ధాంతం అనేది అన్ని ప్లేస్‌లలో వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేస్‌లో మనం కర్మ సిద్ధాంతం వర్కౌట్ అయిద్దని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతాం? అంటే ఇంత బాధ ఒక మనిషి అనుభవిస్తున్నాడు అనంటే అది ఎంతవరకు కరెక్ట్ అది. సో, మనం ప్రతిసారి గూడా కర్మ అనే వర్డ్‌ని మనం ప్రతి సంఘటన వాడాల్సిన అవసరం లేదు. ప్రతి సంఘటనలో గూడా అది కర్మ వల్లనే జరిగిందని చెప్పేసి గూడా అనుకోవాల్సిన అవసరం లేదు. సో, నాకు తెలిసింది నేను చెప్పిన ఇక్కడ. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పేదదే. మనిషి బాధపడుతూ ఆ బాధని తను చనిపోయేదాకా గుర్తుపెట్టుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అది.